దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ప్రభునందే ఆనందించుడి అని చెప్పుచున్నది. దైవజనమ, అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి కొట్టబడి నెట్టబడి అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాటే ప్రభునందు ఆనందించుడి అని చెప్పి ఆగి ఇలా రాసి ఉండొచ్చు. అపోస్తలుడైన పౌలు తన ఆస్తిని, తన సంపద, తన సిరి దేంట్లో కూడా ఆనందం కలగని పౌలు ఒక్కసారి యోచించి, ఒక్కసారి ఆలోచించి చెప్పి ఉండవచ్చు, నాకు నా డబ్బులో నాకు ఆనందం కలగలేదు, నా సంపదలో నాకు ఆనందం కలగలేదు, నా పదవిలో నాకు ఆనందం కలగలేదు అని ఆలోచించి మరలా చెప్పుచున్నాడు అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అక్కడ స్పష్టంగా రాయబడినది ఏంటి తెలుసా? మరలా చెప్పుచున్నాను, ప్రభునందే ఆనందించుడే. దైవ పిల్లలారా, ఈ రోజు మీ ఆనందం మీరు దేంట్లో వెతుకుతున్నారు? డబ్బులోనా, పదవిలోనా, సంపదలోనా, లేకపోతే మర్యాదలోనా, లేకపోతే ఇంకేదైనా విషయంలోనా? నేను మరలా మీతో చెప్తున్నాను, నీ ఆనందం ప్రభువునందు వెతకడం మొదలు పెడితే నిత్య ఆనందం పరలోకం నుండి ఆయన నీకు దయచేస్తాడు. ఈ వాక్యం నీ పట్ల ఈ రోజు, ఈ దినం నెరవేరును గాక. ఒక్కసారి నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? ఒక్కసారి చెప్తావా, ప్రభువా నా ఆనందం నీవేనయ్యా అని? పరిశుద్ధ తండ్రి, ప్రభువా ఈ యొక్క వాక్యమును ఎత్తిపట్టి మేము ప్రార్థిస్తున్నాం. మా ఆనందం నీలోనే, మా సంతోషం నీలోనే. ప్రభువా ఎల్లప్పుడూ నీలో ఆనందించిన కొరకున్న కృప మా అందరికి దయచేయమని, ఎందరైతే ఈ మాటను ప్రభువా స్వీకరించి ఉన్నారో వారందరినీ మీ హస్తాలకి సమర్పిస్తూ మీరే మా ద్వారా మహిమ ఘనత ఎల్లప్పుడు పొందుకోమని ఈ మాటను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున స్వీకరిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning.